నేను ఇంకో పక్క మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రాబోయే 2047 వరకు 15% గ్రోత్ రేటు పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి, వ్యవసాయ రంగంలో ఆధునికత, అదే మరిగా వాల్యూ అడిషన్ రావాలి, వ్యవసాయ రంగంలో రా మెటీరియల్స్ వచ్చే కాకుండా వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు రావాలి. ఇవన్నీ రావాలంటే మళ్ళా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. దీన్ని ఈరోజు గుర్తించడం కాదు, 95-96 నేను గుర్తించి అప్పట్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చాను. ఇప్పుడే మీ ప్రెసిడెంట్ గారు రఘుబాబు గారు చెప్పారు మేము స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని. నేను ఆ రోజే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి తెలుగు వారు ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ముందు ఉన్నారు. దేశమంతా కన్స్ట్రక్షన్ అంటే మన కంపెనీలు ఉన్నాయి, కానీ మనలో కూడా ఇంకా నేషనల్స్ కానీ కార్పెంటర్స్ కానీ లేకుంటే వేరియస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్లో స్కిల్స్ తక్కువ ఉన్నాయి. ఈరోజు మోడర్నైజేషన్ వచ్చింది, మోడర్న్ టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్ వచ్చింది. మనం అవన్నీ ఉపయోగించుకొని స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వారు చెప్పినట్టు 500 రూపాయలు సంపాదించే వ్యక్తి 1500 రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే 3 రెట్లు ఆదాయం పెరగగలిగితే దీనివల్ల అనేక విధాలుగా ఎకానమీకి ఒక బూస్ట్ వచ్చే అవకాశం వస్తుంది. నేను ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కూడా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మనమందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం డేటా అంతా ఉంది. భవిష్యత్తులో డేటా అనేది ఒక పెద్ద ఆస్తిగా తయారవుతుంది. ఎప్పుడైతే డేటా ఉందో రియల్ టైంలో సెటిలైట్ కానీ లేకపోతే డ్రోన్ కానీ సీసీటీవీ కెమెరా కానీ సెల్ ఫోన్ ద్వారా రియల్ టైం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే పరిస్థితి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెచ్యూర్ అయింది. భవిష్యత్తులో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడాం, ఐటీ లిటరేట్గా ఉండాలని చెప్పన్నాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుని మీ నిజ జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకోగలిగితే మీరు నిర్ణయాలు కూడా 90% మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం వస్తుంది. సరైన నిర్ణయాలు చేయగలిగితే ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ తగ్గితే మీరు అనుకున్న ప్రగతి చాలా సులభం అవుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రాధాన్యత ఇమ్మన్నాను. ఇప్పుడు అందరికీ చెప్తున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అడాప్ట్ చేసుకోండి. చాట్ జీపీటీ ఉంది, లేకపోతే వేరియస్ వస్తున్నాయి, లేకపోతే మీరు కూడా కొన్ని తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ అనుసంధానం చేసి తడానది కానీ అడాప్ట్ చేసుకుంటే మీకు ఏ డౌట్ వచ్చినా మీరు అడగగలిగితే ఆటోమేటిక్గా ఇచ్చే సమాధానాలు బట్టి మీ ఇంప్రూవ్డ్ వర్షన్లో మీరు డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం వస్తుంది. అది కన్స్ట్రక్షన్లో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు, ఏదైనా ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది, నిర్మాణ రంగం అనేది ఆంధ్రప్రదేశ్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలని నేను ఆలోచిస్తున్నా. దేశంలోనే అమరావతి లాంటి నగరం ఇప్పట్లో రాదు. కొత్త నగరం, అలాంటి నగరాన్ని ఒక బెస్ట్ మోడల్ సిటీగా తయారు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కూడా దోహదం చేస్తాం.